वजीर अफजाइश मवेशियान टी श्रीनिवास यादव ने दावा किया कि मुन्नुगुडो असेंबली हल्के के ज़िमनी इंतखाबात में रियासत की हुक्मरान जमात टीआरएस कामयाब होगी। उन्होंने मुन्नुगुडो में वजीर आला के जलसे के लिए रवानगी के मौके पर मीडिया से बात करते हुए कहा कि टीआरएस ने तेलंगाना की तरक्की की है और इस मसले पर पार्टी कहीं भी तरक्की पर बात करने के लिए तैयार है। उन्होंने सवाल किया कि क्या बीजेपी और कांग्रेस अपने दौरे इख्तिदार में होने वाली पेशरफ्त पर तबादले ख्याल करेंगे। उन्होंने कहा कि असेंबली और पार्लियामेंट के इंतखाबात मजीद 1.5 साल में होने वाले हैं, इस पर फैसला आवाम करेंगे। उन्होंने निशानदेही करते हुए कहा कि लोग तरक्की चाहते हैं और हम सब मुल्क में तब्दीलियां होते देख रहे हैं। దీంతో పాటు ఒక ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో ఎక్కడ లేవు. రెండోది మాట్లాడితే డబుల్ బెడ్రూమ్ లేదంటూ మీరు చూసినారు. ఎన్ని డబుల్ బెడ్రూమ్ల ప్రోగ్రామ్ అయితే మా ఇంటికి నిలబడి చాలా బాగున్నాయని మాట్లాడుతుంది. బయటికి పోయిన తర్వాత మాత్రం విమర్శించేటువంటి పరిస్థితి. రెండోది 36 లక్షల పెన్షన్, అంటే 36 లక్షల పెన్షన్ ఇస్తూ ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకుని కూడా ఇంకా 10 లక్షలు మరి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మొన్ననే శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా మరి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ కిట్టు కానీ. రెండోది రాష్ట్ర రైతాంగం కోసం రైతు బంధు కార్యక్రమం, రైతు బీమా కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడ లేదు. కానీ ప్రగల్భాలు పలికేటోళ్ళు ఈరోజు టీవీల పేపర్లో గట్టిగా మాట్లాడేవాళ్ళు, మరి ఇష్టానుసారం మాట్లాడేవాళ్ళు. నేను అడుగుతా, మరి గతంలో బై ఎలక్షన్లో హుజురాబాద్ గెలిచారు, తుపాకా గెలిచారు, కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలి. ₹1